అదేవిధంగా మళ్ళీ ఇక్కడ యార్ డైరీ మీద కేసు ఎందుకు పెడతావు నువ్వు? అంటే ఒక సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తూ దాన్ని దేవుడిని వాడుకోవాలనుకున్నాం మనం. చివరికి ఆ దేవుడు నీకు ఇచ్చిన మంచి అవకాశాన్ని డైవర్ట్ చేస్తే మళ్ళీ ఆ దేవుడు న్యాయమూర్తి ద్వారా మంచి చేయించే ప్రయత్నం చేస్తున్నాడు అంతే. ఇప్పుడు ఈ కొత్త దర్యాప్తు సంస్థ, స్వతంత్ర దర్యాప్తు సంస్థ అనేది ఇది కూడా ల్యాగ్ ఉంటుందా? దీనికి ఏమైనా ఇన్ని రోజుల్లో తేల్చేయండి అనే టైం లిమిట్ ఏమైనా ఉందా? చంద్రబాబుతో కేంద్రానికి ఉన్నటువంటి సంబంధాల మీద ఆధారపడి ఉంది ఇది. ఎందుకంటే సిబిఐ దర్యాప్తు లిమిట్ ఇవ్వలేదు, ఏమన్నా తర్వాత తుది తీర్పులు ఏమైనా ఇస్తారని చూడాలి. ఫస్ట్ వరకు అయితే అది చెప్పలేదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద పరీక్ష, రాజకీయంగా చంద్రబాబుతో రిలేషన్ కాపాడుకోవడమా లేకపోతే వాస్తవం చెప్పడమా. ఈ రెండింటి మధ్యన దానికి ఒక పెద్ద బ్యాలెన్స్. ఎందుకంటే అది ధర్మ పరిరక్షణ కోసం, హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ అన్న పాయింట్ మీదనే ఆ పార్టీ ఇంతకాలం బతుకుతుంది. ఇవాళ ఆ హిందూ ధర్మానికి అవమానం జరిగింది అన్నటువంటి కోణాన్ని వీళ్ళు చెప్తున్నారు. అది నిజమైతే నిరూపించు, అబద్ధమైతే వాస్తవం చెప్పు. వాస్తవం చెప్పి అది అబద్ధం అని చెప్తే కనుక ఇక్కడ ఈ ప్రభుత్వంకి దెబ్బవుతుంది అన్న ఉద్దేశంతో నువ్వు అక్కడ కనుక నిజాన్ని అబద్ధం చేసావు, ఆ దేవుడు నిన్ను కూడా క్షమించడం. అంటే ఈ దర్యాప్తు సంస్థ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేతులే ఉండదని కదా అనేది. ఇంకా ఈయనకి ఎలా పరీక్ష అవుతుంది, బాబు గారికి ఎలా పరీక్ష అవుతుంది? అంతే కదా.